గ్రామీణ పేదలకు 74,000 ఇళ్ల మంజూరు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ప్రకటన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద రాష్ట్రంలో గ్రామీణ పేదలకు తొలి విడతగా 74,812 గృహాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి గారు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 9.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరందరికీ త్వరలో ఇళ్లు మంజూరు అవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం 2.0 కింద 57,600 గృహాలు, పీఎం జన్మన్ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో 28,430 ఇళ్లు మంజూరైనట్టు వెల్లడించారు. పోలవరం పునరావాస కేంద్రంలో R&R ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణాలను గృహ నిర్మాణ శాఖ చేపడుతుందన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 18.21 లక్షల గృహాలు మంజూరైన 6.7 లక్షల గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. గతంలో తెదేపా సర్కార్ హయాంలో కట్టుకున్నారనే కక్షతో 4.60 లక్షల మందికి ఇక్కడ బిల్లులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం వేధించిందన్నారు. ఇప్పుడు వీరందరికీ కొత్తగా ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతున్నామని చెప్పారనమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్